ఒక భూమి మీదనే ఇన్ని వైవిధ్యాలున్నాయి. ఒక దేశానికి మధ్య ప్రకృతి సంపదలో ఎంతో వ్యత్యాసం ఉంది. ఇక వేరే గ్రహాల్లో ఎలా ఉంటుంది? సత్వలోకాలు కూడా ఉన్నాయి. అద్భుతమైన ప్రకృతి సంపద గల లోకాలు కూడా ఉన్నాయి. ఆ లోకాల లోపల మన మనసు కూడా ఎప్పుడు సత్వగుణాన్ని కలిగి ఉంటుంది. కనుక మనము జగత్తును తెలుసుకోవాలి. జగత్తును తెలుసుకుంటేనే దేవుడు అంటే ఏందో అర్థమవుతుంది. దేవుడి యొక్క గొప్పతనము, దేవుడి యొక్క ఆ సర్వశక్తి కానీ, ఆ జ్ఞానం కానీ జగత్తు ద్వారానే పరిచయం అవుతుంది. వేరే మార్గం లేదు. అందుకే 25 తత్వాల దర్శనం చేసుకుంటేనే దేవుడు అంటే ఏందో తెలుస్తుంది. 25 తత్వాల దర్శనాలు అంటే ఈ కనిపించే జగత్తు యొక్క వెనక ఉన్న నిర్మాణం గురించి అర్థమవుతే ఈ జగత్తునంతా కూడా మనము భోగించగలము. ఈ జగత్తు ఎలా ఉంది అనేది మనం కళ్ళతో చూసిన దానికంటే ఇంకా అంతర్ముఖమై గ్రహిస్తే జగత్తునంతా చూడగలము. ఈశ్వరుని సాక్షాత్కారము జగత్తు యొక్క పూర్తి నిర్మాణాన్ని చూపగలదు. అంటే మనము ఇంత పెద్ద జగత్తును భౌతికంగా అనుభవించాలంటే చాలా కష్టము. అంటే ఒక భూమి మీద ఉన్న రకరకాల ప్రకృతినే మనం చూడలేము. ఇంకా వేరే గ్రహాలు ఉన్నదాన్ని అసలే చూడలేము. కనుక మనము ఈ జగత్తును మొత్తం తిలకించాలంటే, ఈ పరమేశ్వరుడు చేసిన ప్రతి పదార్థాన్ని అనుభవించాలంటే అంతర్ముఖం కావాల్సిందే. అంతర్ముఖం కాకుండా వీటిని అనుభవించలేము. అందుకే ఈశ్వరుని సాక్షాత్కారం చేసుకుంటే ఈశ్వరుడు నిర్మించిన ఈ అద్భుతమైన జగత్తులోని అందాలన్నిటినీ అనుభవించవచ్చు. అందుకే ముక్తిని పొందడం, మోక్షాన్ని మించిన సుఖం లేదు. మోక్షాన్ని మించిన సుఖము లేదు. తత్ర అత్యంతిక సుఖం మోక్ష అని సూత్రం ఉంది. అంటే అక్కడ అత్యంతమైన సుఖం ఉంది. అంటే ఎంత గొప్ప సుఖం అంటే ఇంకా మనము ఊహించలేము. అంటే ఈశ్వరుడు నిర్మించిన ఈ జగత్తులోని ప్రతి పదార్థాన్ని అనుభవించవచ్చు కేవలం మోక్షంలోనే. ఈ అద్భుతాలన్నింటినీ తిలకించవచ్చు. ఈ ఆశ్చర్యచకితమైన జగత్తునంతా మనము చూడగలము మోక్షంలో మాత్రమే. మోక్షములో అంటే ఈశ్వరుడు నిర్మించిన ఈ జగత్తు కానీ ఈశ్వరుని జ్ఞానాన్ని తెలుసుకోవడం కోసం పరాంతకాలమైనా సరిపోదు. పరాంతకాలం అంటే 36,000 సార్లు సృష్టి ప్రళయాలు జరిగే సమయం. అంటే ఒక సృష్టి ప్రళయానికే 864 కోట్ల సంవత్సరాలు పడుతుంది. అటువంటిది 36,000 సార్లు ఎంత సమయం పడుతుందో అంత సమయం మనము ఈ సృష్టిలోని చిత్ర విచిత్రాలను, ఈ సృష్టిలోని అందాలను తిలకించే అవకాశం ఉంది. కనుక మనము మోక్ష సాధన చేయాలి. మోక్ష సాధన భౌతిక సుఖంతో పోల్చితే అసలు పోల్చడానికి వీలు లేదు, ఎంత గొప్పదో. ఈ భౌతిక సుఖాలన్నీ కూడా క్షణికాలు, తాత్కాలికాలు. కానీ మోక్ష సుఖం అనేది సంపూర్ణము, శాశ్వతము, పరాంతకాలము. పరాంతకాలం ఈ జగత్తులోని ప్రతి అందాన్ని తిలకించవచ్చు. పరాంతకాలము ఈ జగత్తులోని ప్రతి రుచిని చవి చూడవచ్చు. మరి లోకాంతరాల్లో ఎలాంటి చిత్ర విచిత్రాలు ఉన్నాయో అన్నీ కూడా ఆ ఈశ్వరుని యొక్క సాన్నిధ్యం లోపల అన్నీ గ్రహించవచ్చు. ఆ ఈశ్వరుని ద్వారా అన్ని రకాల సుఖాలు, అన్ని రకాల భోగాలు, అన్ని రకాల ఐశ్వర్యాలు, అన్ని రకాల జ్ఞానాలను మనం పొందవచ్చు.